ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృప కలిగిన తండ్రి, మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనగా 26వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం ఆదివార దినాన్ని సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆయన పాద సన్నిధికి వెళదాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేడువాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములను త్వరపెట్టుదును అంటున్నారు. ప్రియులారా, తగిన కాలంలో దేవుడు మీ జీవితాన్ని మారుస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా. ఈ సమయంలో నీ జీవితంలో ఎప్పుడైనా మార్పు కొరకు ఎదురు చూసే సందర్భంలో నిట్టూర్పు కలిగి ఉన్నావా? నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా జీవితంలో అనుకూల సమయము, నా జీవితంలో విజయం ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడైనా నిరాశ చెందావా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము దేవుని ప్రజలను మరలా పునరుద్ధరించటం గురించి మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో బందీలుగా ఉన్నారు. దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నారు. దేవుడు వారికి చెప్పినది, అయ్యా మీరు ఇప్పుడు చిన్నవారు, బలహీనులు, నిర్లక్ష్యం చేయబడిన వారు, అయినా నా సమయంలో మిమ్మలను గొప్ప జనముగా నిలబెడతానని దేవుడు తన వాగ్దానాన్ని తెలియపరుస్తున్నారు. అంటే ఇక్కడ సమాధానం ఎప్పుడయ్యా అంటే, దేవుని సమయం అనేది ఒకటి గుర్తించాలి. నా జీవితం ఎప్పుడు మారుతుంది అని నువ్వు ప్రశ్నించుకుంటే దేవుని సమయంలో నీ జీవితం మారుతుంది. మనం ఎంత ఆతృత పడినా కూడా దేవుని సమయమే ఉత్తమమైనటువంటిది. మన జీవితంలో చాలాసార్లు మనం చిన్నవారు, మనకేమీ లేవని భావిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరివైనా సరే నా సమయంలో నేను నిన్ను 1000 మందిగా మార్చగలను. ఒకవేళ ఒంటరితనంతో బాధపడుతున్నావా, అపజయంతో బాధపడుతున్నావా, దేవుడు పనిచేసే సమయాన్ని ఎవ్వరూ ఆపలేరు. బహుశా ఒకవేళ మనం చేస్తున్న ప్రయత్నాలను ఎవరైనా ఆటంకపరచవచ్చు, ఎవరైనా నిలిపివేయవచ్చు, ఎవరైనా అడ్డగించవచ్చేమో, కానీ దేవుని సమయం ప్రారంభమయ్యాక ఆ సమయాన్ని ఎవరు ఆపలేరు. ఈరోజు ఆయన జీవితంలో తగిన కాలంలో నెరవేర్చబోయేటటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అవేమిటయ్యా అంటే, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నారు. దేవుడు నీ శక్తిని, బలాన్ని నింపబోతున్నారు. ఎందుకంటే దేవుడు చిన్నవారిని గొప్పవారిగా మార్చబోతున్నాడు. ఒకవేళ నిన్నెవరు గుర్తించలేరా, నీకెవరు సహకరించట్లేదా, నువ్వు ఒంటరిగా పని చేయలేకపోతున్నావా? దేవుడు అంటున్నారు, ఒంటరి అయినవాడు 1000 మంది అగును. నీ బలము అత్యధికంగా ఉన్నతంగా మారబోతుందని తెలియపరుస్తున్నారు. రెండవదిగా, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నారు. విలువ లేని వారిని దేవుడు శక్తివంతులుగా నిలబెడతాడు. ఒకవేళ ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా, నీ జీవితంలో కార్యము నెరవేర్చలేకపోతున్నావా, నీ శక్తి సరిపోవట్లేదా, దేవుడు తగిన సమయంలో నిన్ను బలమైన వ్యక్తిగా నిన్ను నిలపబోతున్నాడు. మూడవదిగా, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అంటున్నారు. అంటే దేవుని సమయంలో పనిని త్వరగా నెరవేర్చగలిగిన దేవుడు. కనుక ప్రియులారా, నీ సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా తలపెట్టిన ప్రతిదీ, నేను పట్టుకున్న ప్రతిదీ కూడా పాడవుతుంది అని అనుకున్నట్లయితే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సమయాన్ని ఎవరు అడ్డుకోలేరు. మన కష్టాలు, ఆలస్యం అన్ని తాత్కాలికమే, కానీ దేవుని ఆలోచనే శాశ్వతమైనటువంటిది. ప్రియులారా, దేవుడు చిన్నవారిని కూడా గొప్పవారిగా చేయగలిగినవాడు. నీకు ఆలస్యం అనిపించింది, దేవుని తగిన కాలం కావచ్చు. ఎందుకన్నట్లయితే నువ్వు ఆలస్యం అనుకుంటున్నావా, ఏమో దేవుని సమయం ప్రారంభం కాలేదనుకో. దేవుని ప్రణాళిక ఎప్పుడూ ఆలస్యమయ్యేది కాదు, అది సరైన సమయంలో నెరవేరేది. చాలామంది అనుకుంటారు, దేవుడు నిరీక్షించమన్నారు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన పట్టించుకోరు, లేకపోతే నిర్లక్ష్యం చేస్తారు అంటే అది నీ జీవితంలో అది అప్పుడు ఉండటమే దేవునికి సరైనదిగా భావించింది కనుక నీ జీవితంలో ఆ కార్యక్రమ నెరవేర్పు సరైన సమయంలోనే జరుగుతుంది. కానీ నీ వరకు నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు. నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు నీ జీవితానికి విలువనిచ్చాడు. ప్రియులారా, ఈరోజు నీ మనసులో ఉంచుకో, దేవుడు నీ పరిస్థితులను తెలుసుకుంటున్నాడు. నువ్వు చిన్నవాడివైనా, నువ్వు నిర్లక్ష్య పెట్టబడినా దేవుడు తగిన కాలంలో నీ జీవితాన్ని గొప్పగా చేయబోతున్నారు. ఆయన సమయంలో జరిగే శాశ్వతమైన మార్పు నీ జీవితంలో జరగబోతుంది.
తగిన కాలమున దేవుడు త్వరపరచును. ఈ వాక్యాన్ని నీ విశ్వాసంలో బలంగా ఉండడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. ప్రియులారా, దేవుని చిత్తం అనేది జాగు చేయకుండా వస్తుంది, తప్పక నెరవేర్పు కలిగి ఉంటుంది కనుక ఆలస్యం అని అనుకోవద్దు. కానీ అదే తగిన సమయం. అది ఎప్పుడు జరగాలని నీకు మేలుకరంగా ఉందో ఆ సమయంలోనే జరుగుతుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో దేని కాలమందదు చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయ క్రియలను పరిశీలనగా చేసుకొనుటకు అది చాలదు అన్నారు. కనుక ప్రియులారా, నరుల హృదయమందుంచి ఉన్నారు. దేని కాలమునది చక్కగా నున్నట్లు సమస్తము ఆయన నియమించారు. నీ జీవితంలో ఏది ఎప్పుడు నీకు ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుడు శక్తివంతుడు గనక విశ్వాసముతో ఆయన కృప కొరకు కనిపెట్టుకో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులయుండుడి అన్నారు కదా. కనుక ప్రియులరా, దేవుడు తగిన సమయంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి సమయంలో ఓపికగా నిరీక్షణతో కనిపెట్టుకుందాం. దేవుడు మీ హృదయవాంఛను నెరవేర్చునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయా యొక్క 26వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం ఆదివారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, కాలాలు సమయాలు మాకు అనుగ్రహిస్తున్నారు. అవునాయన, మేము పరిపూర్ణులుగా రక్షింపబడిన వారిగా మీ చిత్తాన్ని జరిగించాలని మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మరి ఆ సమయాన్ని నిరర్ధకం చేసేవారు, దుర్వినియోగపరుచుకునే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలు వెలిగించండి, మీ కృప చేత బలపరచండి. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఇదిగోనైనా మా ముందుంచబడిన దినంలో మీ నడిపింపును దయచేయండి. తొట్టిల్లకుండా కాపాడే దేవా, మీ కృప చేత నింపండి. అయా, ప్రతి బిడ్డను దర్శించండి. ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించబోతుంటుండగా మీకే మహిమ, మీకే ఘనత, మీకే నాయన స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. అటు ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనలో మాకు అవకాశం ఇవ్వబోతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, ఈ సమయంలో బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. ప్రేమ కలిగిన దేవ, పిల్లల యొక్క పనిపాట్లు రాకపోకలు నాయన వారి యొక్క జీవనోపాధిని దీవించండి. అయా, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనిని దీవించి నూరంతల ఫలాన్ని దయచేయండి. అయా, మరి ముఖ్యంగా ఇదిగోనైనా మా యొక్క రాష్ట్రాల్లో విపరీతమైన తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయా, పంట నష్టం జరగకుండా రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల అనుగ్రహించండి. అయా, మా కుటుంబాలను దీవించండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. సొంత గృహం లేని వారిని దర్శించండి. మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. నిత్యుడగు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఆదరించండి. అయా, మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. అయా, అప్పుల భారం, రుణభారం తొలగించండి. అనైక్యతను, విరోధ భావాలు తొలగించి ప్రేమను దయచేయండి. కుటుంబం నిత్యము మీ సంతోషంతో నింపబట్టకు సహాయము దయచేయండి. అయా, ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. అయ్యా, అలాగే నాయన దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దినమెల్ల వారి కొరకు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి జీతబత్యాలు, వారి రాకపోకలు, వారి ఆత్మీయ వృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అయ్యా, వారి రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. అయా, మీ కృప చేత బలపరిచి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా, మా దేశము, రాష్ట్రము కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, మీ కంచి, మీ కాపుదల మా దేశం చుట్టూ, మా రాష్ట్రం చుట్టూ, మా సంఘాల చుట్టూ నాయన, మా కుటుంబాల చుట్టూ ఉంచండి నాయన. మీ కాపుదల
అనుగ్రహించండి. భయంకర దినాల్లో ఉన్నాం. కృప వెంబడి కృపను దయచేయండి అయ్యా. ఇచ్చిన పరిచర్యను ప్రేమించి ఏ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.